ఏమైనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని 2.5 ఏళ్లుగా మభ్యపెడుతున్నారని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెళ్లిళ్ల సీజన్లో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. వారు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ అవి గతంలో శాసనసభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి ఓటేస్తే మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము వాళ్ళను గుర్తింపిస్తాము, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చాలా పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మరి 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఎందుకు ఆర్టీసీ సమస్య ఒక అడుగు కూడా ముందుకు కాలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉద్యోగస్తుల సేవలు మరింతగా పెరిగాయి, బాధ్యత కూడా పెరిగింది. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వము వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని, మరి ఈరోజు సమ్మె విరమింప చేయాలని, ప్రజలకు ఇబ్బంది